మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. మేము ఈనాడు దినపత్రికను ప్రతిరోజు చదువుతాము. వార్తలు కూడా బాగుంటాయి. తర్వాత ఈ ఈటీవీ న్యూస్ ప్రతిరోజు కూడా చదువుతాము. అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. కానీ ఏ దాంట్లో కూడా తప్పులు అనేటి లేకుండా ప్రజలను దృష్టిలో పెట్టుకొని మంచి మంచి న్యూస్ను ప్రచారం చేస్తారు. బాగుంటుంది కూడా. ఆయన చనిపోవడం ఈనాడు సంస్థకి తీరని లోటు. ఆయన మంచి తెలుగు పత్రిక భాష పైన అయితేనేమి, తన పత్రిక పైన అయితేనేమి సమాజ దృష్టిలో పెట్టుకొని మంచి మంచి నీతితో కూడినటువంటి అమూల్యమైన నైతిక విలువలతో కూడినటువంటి వార్తను అందించడం ప్రజలకు చేయడం జరిగింది. తర్వాత ఆయన ముఖ్యమైన విషయాలు కూడా అతను ఎవరు దీట్ చేయలేకపోయినారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన మంచి పేరు గల వ్యక్తి. ఈనాడు రామోజీరావును కోల్పోవడం చాలా అందరికీ బాధాకరం అని నేను చింతిస్తున్నాను. ఈ రోజు చాలా బాధాకరమైన విషయం. మన తెలుగు జాతి కిరణం రామోజీరావు గారి మరణం చాలా బాధాకరమైన విషయం ఈ తెలుగు వారికి. ఆయనగా చిన్న స్థాయి నుంచి ఊరకాయలు అమ్ముకునే స్థాయి నుంచి చాలా పెద్ద స్థాయికి ఎదిగిన వ్యాపారవేత్త. ఆయన చనిపోవడం మన ఆంధ్రాకి, మన తెలుగు వాళ్ళకి చాలా తీరని లోటుగా మేము భావిస్తున్నాము. ఆయన మొట్టమొదటిగా 2016లో ఆయనకి పద్మవిభూషణ్ రావడం, మొట్టమొదటిగా మన టీవీ ఛానల్ ప్రారంభించడం, రామోజీ ఫిలిం సిటీ గాని చాలా మందికి ఆయన ఆదర్శంగా నిలవాలి. ఈ యువతకి ఆయన్ని మోటివ్ గా తీసుకొని ప్రతి ఒక్కరికి చాలా కష్టపడాలి. నమస్కారం అండి. నేను ఈనాడు పేపర్ ఏజెంట్ ఎస్ఎన్ కాలనీ. ఈరోజు చాలా బాధాకరమైన విషయము. రామోజీరావు గారు మనకు లేకపోవడం వల్ల చాలా బాధాకరమైన విషయమైంది. ఓం శివహోం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఆయన మంచి వ్యక్తి. ఈనాడు పేపర్ ఏమి, ప్రియా పచ్చళ్ళు ఏమి, ఆయన సంస్థలు చాలా ఉన్నాయి. ఆయన వల్ల చాలా మంది ఎత్తున్నారు. కాబట్టి ఆయన ఆత్మ చేకూరాలని ప్రార్థిస్తున్నాను. బివిఎస్ ప్రసాద్, ఈనాడు ఏజెంటు, రాయచోటి. నేను గత 30 సంవత్సరాల నుంచి రాయచోటి ఈనాడు పత్రికను సరఫరా చేస్తున్నాను. కానీ మా అందరికీ మా రామోజీరావు గారు అందరం కుటుంబం లాంటి 3 కాపీల నుంచి 3000 కాపీలు అయినా కూడా మేము అందరినీ ఒకటిగా ఏజెంట్లుగా చూసుకున్నాడు. కానీ పత్రికా రంగంలో మీడియాలను ప్రతి ఒక్కరిని కుటుంబంలాగా అందరినీ కుటుంబంలాగా భావించినాడు. ఎంతో మంది ఈనాడు సంస్థ గ్రూప్ అధినేత రామోజీరావు గారు 1974 ఆగస్టు 10వ తారీఖున విశాఖపట్నంలో ఈనాడు దినపత్రికను స్థాపించినాడు. ఇప్పటికీ ఎన్నో రంగంలో పత్రికా స్వేచ్ఛలో ప్రతి ఒక్కరికి ఎంతో మంది విలేకరులను ప్రోత్సహించినాడు. ఎక్కడా ఒడిదుడుకులు లేకుండా మన పత్రికను తెల్లవారక ముందే అన్ని ఇండ్లకు పాఠకులకు చేర్చమని మనవి చేసినాడు. కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చందాదారుల పాఠకులను సరఫరా చేయమన్నాడు పత్రికను. అంతేగాని వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఇబ్బందులు ఒడిదుడుకులు లేకుండా చేయాలని చెప్పాడు. అంతేగాని అతను ఎంతో మంది కుటుంబాలకు భావితరాల భవిష్యత్తును అందించాడు. ఇదే కాకుండా పత్రికల్లో ఆయన పద్మభూషణ అవార్డు కూడా తెచ్చుకున్నాడు రామోజీరావు గారు. వారికి ప్రభుత్వ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. నా పేరు అమర్నాథ్ రెడ్డి. నేను ఈనాడులో పేపర్లో ప్రమోటర్గా, పేపర్ బాయ్గా గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఆయన వల్ల నా అలాంటి నిరుద్యోగులకు ఎందరికో అవకాశం కల్పించాడు. ఆయన చనిపోవడం చాలా బాధాకరము. ఆయన పత్రికా రంగంలో ఆయనే సాటి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. నా పేరు శ్రీకాంత్. నేను పేపర్ బాయ్ గాను, ఈనాడు పేపర్ బాయ్ గాను, ప్రమోటర్ గాను ఆయన ఇచ్చిన అవకాశాలు ఇప్పటికీ అందిపుచ్చుకుంటూ ఆ సంస్థ ద్వారా నేను లబ్ధి పొందాను. ఇప్పటికీ నాకు అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. సంస్థ యొక్క నాణ్యతను బట్టి నాకు ఆ పేపర్ అన్నా
ఆ సంస్థ అధినేత అయినా నాకెంతో గౌరవము నమ్మకం కలిగింది. నాకే కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సంస్థ పట్ల గౌరవం, మర్యాదలు, దాని యొక్క నాణ్యతను ఇనుమడింపజేయడంలోనూ ఎన్నో లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి రామోజీరావు గారు పరమపదించడము తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అందుకు ఈ సందర్భంగా ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకు అంతా శుభము కలగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సుమన్ టీవీకి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు గురప్ప. నేను గత 20 సంవత్సరాల నుంచి ఈనాడు ఏజెంట్గా రాయచోటిలో, అన్నమయ్య జిల్లా రాయచోటిలో నేను వర్క్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా 2004 నుంచి నేను పేపర్ బాయ్గాను, అలాగే ఈనాడు అంచెలంచెలుగా ఎదుర్కొంటాను. ఈనాడు ఏజెంట్గా వచ్చినాను. ఈనాడు ఏజెంట్గా మన గౌరవనీయులు పత్రిక అధినేత అయినటువంటి పూజ్యులు పెద్దలు రామోజీరావు గారు ఈరోజు చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. అందులో ఆయన ప్రోత్సాహం వల్ల మేము చాలామంది జీవనోపాధి చాలామంది కల్పించాడు. నాలాంటి వాళ్ళకి ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా విచారకరం, బాధాకరం కూడా. ఆయన జీవితాన్ని అంచెలంచెలుగా ఏ విధంగా ఎదుగుతా ఉన్నాడో అదే విధంగా మాకు కూడా అవకాశాన్ని కల్పించినాడు. అదే అడుగుజాడల్లో నడుస్తామని చెప్పి అనుకుంటా ఉన్నాను, నడుస్తాం కూడా. అదేవిధంగా పత్రికను ఏ విధంగా నడపాలనో అదే విధంగా అన్ని పత్రికల కంటే ఈ పత్రికను పాఠకులకు దగ్గర చేర్చడంలో ఆయనకు సాటి ఎవరు ఉండరు. సో ఆయన ఈరోజు మన మధ్య నుంచి దూరం కావడం చాలా బాధాకరంగా ఉంది. ఆయనకు ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తా ఉన్నాను.